తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే తన రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. సల్మా, సీనియర్ అడ్వకేట్ పి. విల్సన్, ఎస్.ఆర్. శివలింగం ఈ జాబితాలో ఉన్నారు. ప్రముఖ నటుడు కమల్ హాసన్ సారథ్యాన్ని వహిస్తోన్న మక్కల్ నీతి మయ్యం పార్టీకి ఓ సీటును రిజర్వ్ చేసింది. ఎంఎన్ఎం నుంచి కమల్ హాసన్ పెద్దల సభలో అడుగు పెట్టనున్నారు. తమిళనాడులో మొత్తం 6 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో పాటు అస్సాంలో ఖాళీగా ఉన్న 2 స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఇదివరకే షెడ్యూల్ జారీ చేసింది. ఈ 2 రాష్ట్రాలకు చెందిన మొత్తం 8 రాజ్యసభ సీట్ల కోసం జూన్ 19వ తేదీన పోలింగ్ నిర్వహించాల్సి ఉంది. పీఎంకే అన్బుమణి రామదాస్, ఏఐఏడీఎంకే ఎన్ చంద్రశేఖరన్. ఈ నేపథ్యంలో ఆయా స్థానాలకు ఎన్నికలు అవసరమయ్యాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ జూన్ 2న విడుదలవుతుంది. అదే నెల 9న నామినేషన్ పర్వం ఆరంభమవుతుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి ఈసీ నిర్దేశించిన చివరి తేదీ 12, 19వ తేదీన పోలింగ్ ఉంటుంది. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకేకు మొత్తం 4 స్థానాలు దక్కనున్నాయి. ఇందులో 3 అభ్యర్థుల పేర్లను ప్రకటించింది ఆ పార్టీ. ప్రముఖ రచయిత్రి, సామాజిక ఉద్యమకారిణి జకియా అలియాస్ రాజాతి సహా మరో 2ని ఎంపిక చేసింది డీఎంకే. ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సీనియర్ అడ్వకేట్ పి. విల్సన్ ను ఈ దఫా కూడా కొనసాగించింది. తాజాగా విడుదల చేసిన జాబితాలో ఆయన పేరును పొందుపరిచింది. సేలం జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నాయకుడు శివలింగం పేరును ఖరారు చేసింది. డీఎంకే అగ్రనాయకత్వం మరో సీటును మిత్ర పార్టీ మక్కల్ నీతి మయ్యంకు కేటాయించింది. దీంతో ఆ పార్టీ అధినేత కమల్ హాసన్ రాజ్యసభకు ఎన్నిక కానున్నారు. ఈ మేరకు ఇదివరకే ఈ 2 పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. లోక్సభ ఎన్నికల్లో డీఎంకేకు మద్దతు ప్రకటించింది ఎంఎన్ఎం.